యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ ఘనత కలుగునుగాక. రెండు చేతులు చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మరొకసారి మన మూల వాక్యాన్ని చదువుదాం. అందరూ త్రోవ తప్పి ఏకముగా దాదాపుగా 2 నెలల కాలం నుంచి త్రోవ అనే అంశాన్ని ఆధారం చేసుకొని వివిధ రకాలైన దేవుని యొక్క ఆలోచనలు సంఘంలో మనం చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. పోయిన వారం ఈ త్రోవ ప్రభువైన యేసుక్రీస్తు ఏర్పరిచినది. ఆ త్రోవే జీవము కలిగిన దేవుని సంఘము అని మనం చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన త్రోవ అదేంటి అంటే జీవము కలిగిన దేవుని యొక్క సంఘం, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన సంఘం. ఆయన శరీరాన్ని చీల్చి నూతనంగా ప్రతిష్ఠించింది ఏంటి అంటే ఆయన సంఘం. త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారుగా మార్చబడి ఆజ్ఞాపించిన త్రోవల నుంచి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి తిరిగి వారిని దేవుడే పాపపు స్థితిలో ఉన్నవారిని, ఐగుప్తులో దాసత్తులో ఉన్నవారిని దేవుడు కృప చూపించి వారిని ఆ పాపపు స్థితి నుంచి విడిపించి ఆయన ఒక త్రోవను నియమించి దాని గుండా నడిపించి ధర్మశాస్త్రాన్ని వారికి నేర్పించి వారికి తెలియచేసి ఆజ్ఞల చొప్పున ఆజ్ఞల మార్గమున నీతిమంతులుగా తీర్చబడే ఒక కృపను దేవుడికి ఇస్తే, దేవుడు మనుషులకు ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని కూడా ఏ వ్యక్తి కూడా నెరవేర్చిన స్థితిలో ఉండిపోయారు. ఏ వ్యక్తి కూడా నీతిమంతులుగా తీర్చబడలేని స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మార్గముగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఏ వ్యక్తి కూడా దేవుని ఎద్దుకు చేరడు అని ఆయన ఒక మార్గాన్ని ఏర్పరచడానికి ఈ లోకానికి వచ్చి సర్వమాన పాపవాళి విమోచనార్థమై తన రక్తాన్ని చిందించి త్రోవ తప్పి పాపంలో శాపంతో బ్రతుకుతున్న వారికి వెల చెల్లించి వారిని తన రక్తంతో కడిగి పరిశుద్ధులుగా మార్చి ఆయన ప్రతిష్ఠించిన సంఘములో చేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా శబ్దం, ప్రేయర్ హల్లెలూయా. అయితే సంఘములో చేర్చబడిన తర్వాత కూడా ఏం చేశారంటే త్రోవ తప్పిపోతున్నారు. సంఘము ఒక మార్గము, ఈ మార్గంలో ఆయన నియమించిన కొన్ని క్రమాలు ఉంటాయి. ఈ మార్గంలో ఆయన ఉద్దేశించిన కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ సంఘంలో దేవుడు నిర్దేశించిన కొన్ని అనుభవాలు ఉంటాయి. ఈ అనుభవాలు, ఈ పద్ధతులు, క్రమాలను చాలామంది పాటించకుండా ఏం చేస్తున్నారు? సంఘ క్రమముల నుంచి తప్పిపోతున్నారు, సంఘ నియమాల నుంచి తప్పిపోతున్నారు, సంఘము యొక్క ఉపదేశం నుంచి తప్పిపోతున్నారు. అలవాటు ప్రకారంగా ఆదివారం క్రైస్తవులుగా మార్చబడి ఆదివారం మందిరానికి వెళ్ళాలనే ఆలోచనతో మందిరానికి వస్తున్నారు. కానీ మందిరము దేవుడు ఏర్పరిచిన ఒక మార్గము. ఆ మార్గంలో సక్రమంగా ఉండి, సరిగా ఉండి, సరి చేసుకుంటూ, పరిశీలించుకుంటూ, యేసు ప్రభు యొక్క రక్తపు అడుగులను గుర్తించుకుంటూ ఆ అడుగుల జాడలో దేవుని సన్నిధికి చేరాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండా క్రైస్తవులు ఈరోజు తప్పిపోతున్నారు. సంఘం అంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఏర్పరచుకునేదిగా మారింది. నచ్చకపోతే ప్రతి వీధికి ఒక సంఘం, కాస్త డబ్బు ధనం ఉన్నవాడు పోగు చేసుకునే సంఘాలు ఈరోజు ఏర్పరచుకుంటున్నారు. ఎవరికి నచ్చింది 10 మందిని సమకూర్చుకొని ఇదే దేవుడిచ్చిన దర్శనం అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. దేవుడికి నచ్చినట్టుగా వాళ్ళు తొలగిపోతున్నారు. అందుకనే ఒకని దృష్టికి సరియైనగా కనిపించే మార్గం అది తుదకు ఏం చేస్తుంది? మరణానికి త్రోవ తీస్తుంది. మనం చెప్పుకున్నాం. ఈ రకంగా దేవుడు చిత్తం, దేవునికి ఉద్దేశం, దేవుడు కోరుకున్న ఒక పద్ధతి, దేవుడు నియమించిన ఒక మార్గం గుండా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆలోచన లేకుండా మా వాళ్ళు పెట్టిన సంఘం,
వాళ్ళు నడిపిస్తున్న సంఘం అన్ని బంధు బలగాలను బట్టి సంఘాలకు వెళ్తున్నారు. అక్కడ దేవుని క్రమం ఉందా, నీతిని బోధించే తత్వం ఉందా, నామకార్థత ఉందా అని గమనించట్లేదు. నామకార్థత ఉంటే దేవుడు ఆ సంఘాన్ని వదిలిపెట్టేస్తాడు. బైబిల్లో ఉంది, సిలోహోను దేవుడు వదిలిపెట్టాడు అని. సిలోహోను దేవుడు వదిలిపెట్టాడు. వాస్తవానికి అక్కడ దేవుని మందసం ఉంది, కానీ అక్కడ యాజకులు పరిచర్య చేసే వాళ్ళు దుర్మార్గులుగా బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు దర్శనం ఇవ్వకుండా, ప్రత్యక్షత లేకుండా ఆ సంఘాన్ని వదిలిపెట్టారు. కానీ ఈరోజు దర్శనము లేకపోయినా, సంఘాల్లో నీతి లేకపోయినా, సంఘము నడిపించే వాళ్ళు నిజాయితీగా బ్రతకపోయినా, నామకార్థులను తెలిసినా, బంధు బలగాలను బట్టి, ఆచారాలను బట్టి మొదటి నుంచి వెళ్తున్నామన్న ఆలోచనతో ఈరోజు సంఘాలను వెంబడిస్తున్నారు. కానీ ఆ సంఘము దేవుని యొద్దకు నడిపించే మార్గమేనా? ఆ సంఘము ద్వారా దేవుని చిత్తం తెలియజేయబడుతుందా? ఆ సంఘము ద్వారా పాపం నుంచి మార్చబడి నీతిగా బ్రతికే ఒక పద్ధతి ఆ సంఘంలో ఉందా అనేది ఆలోచించకుండా దురద చెవులు గల వారై భిన్నమైన బోధకు మరల్చబడి వారికి ఇష్టమైన కాపరులు వాళ్ళు ఏర్పరచుకొని సంఘాలు ఈరోజు చెడిపోతున్నాయి. అందుకని మీరు వినుచున్న బోధ ఎట్టిదో మీరు గ్రహించాలి. నేను చెప్పినా సరే మిమ్మల్ని పరిశుద్ధతలోకి నడిపించకుండా, నీతిగా బ్రతకడానికి నడిపించకుండా, దేవుని చిత్తం వైపు నడిపించకుండా, కేవలం లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే సంఘం అన్నట్టుగా చెప్తే ఆ బోధ వ్యర్థమైనదే, దేవుని చిత్తం కానిదే. నా మాట కూడా వినమాకండి. లోక సంబంధం ముచ్చట్లు చెప్పడానికి కాదు కదా సంఘం. దేవుని చిత్తాన్ని తెలియజేసేదే సంఘం అని చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొద్దకు చేర్చేదే సంఘం. అయితే ఆ సంఘములో చేర్చబడిన మనుషులు, విశ్వాసులు, మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని లోకం నుండి వేరై యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన విశ్వాసులు ఏమవుతున్నారంటే సంఘం అనే త్రోవ తప్పిపోతున్నారు. సంఘం అనే త్రోవను తప్పిపోతున్నారు. తప్పి ఏం చేస్తున్నారు అంటే, మీరు కానీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. అందరూ త్రోవ తప్పి సాతానును వెంబడించు వారైరి ఉందమ్మా. ఐదు 15 వచ్చిన కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించు వారైరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, 2 చేతులు చెప్దాం. ప్రైలర్ హల్లెలూయా. యేసుక్రీస్తు వెంబడి ఆయన ఉంచిపోయిన మాదిరి చొప్పున బ్రతకాల్సిన క్రైస్తవులు ఆ సంఘ అడుగు జాడలు, పరమగీతంలో కూడా ఉంది, నీ మంద అడుగు జాడలను బట్టి నువ్వు పొమ్ము. మందకు కొన్ని అడుగు జాడలు. ఈ మంద కూడా నడిపించే నాయకుడైన క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తు స్వరం వింటూ వెళ్ళవలసిన వారు వేరే స్వరం వినిపించగానే, వేరే ఆలోచన రాగానే సంఘమును విడిచి ఏమవుతున్నారంటే సాతానును వెంబడించు వారైరి. ఇలా సాతానును వెంబడించే వాళ్ళు ఏమవుతున్నారు అంటే సంఘానికి శాపగ్రస్తంగా మార్చబడుతున్నారు, సంఘానికి అవమానకరంగా మార్చబడుతున్నారు. నువ్వు ఒక సంఘములో చేర్చబడి నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీ కుటుంబానికి కాదు అవమానం, సంఘానికి అవమానం. నువ్వు నేర్చుకుంటూ మార్చబడకుండా ఉంటే అది నీ కుటుంబాన్ని అంటారు. అంతకంటే ఎవరయ్యా వాడికి బాప్తిసం ఇచ్చింది? ఏం చూసి బాప్తిసం ఇచ్చారు? అసలు మార్చబడ్డారా? ఏ మార్పు ఉంది వాళ్ళు? ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు నీతిమంతులా, వారి విశ్వాసులా అని ఏ సంఘానికి అయితే వెళ్తున్నారో ఆ పాస్టర్ గారు వారిని గద్దించడా, తెలిసి కూడా వారికి చెప్పడా అని ఏదేదో ఉరుమి మంగళం మీద పడ్డట్టుగా నీతిగా బ్రతకవలసిన వాళ్ళు, పరిశుద్ధతను కాపాడవలసిన వాళ్ళు తెలిసి కూడా ఇష్టానుసారంగా బతుకుతూ ఉంటే వాళ్ళను అనడం చేతగాక, వాళ్ళని గద్దించడం చేతగాక, వాళ్ళని ప్రశ్నించడం చేతగాక వారు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ పాస్టర్ని ఆడిపోసుకుంటారు. గమనించండి, నువ్వు దారి తప్పిపోతే నీ సంఘానికి అవమానం. సంఘం అంటే నడిపించి నాకు కాదు. సంఘం అంటే ఎవరు?
క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు. దేవునికి అవమానం, దేవుని నామానికి అవమానం. కాబట్టి నువ్వు సంఘంలో చేర్చబడిన తర్వాత మొదట ఏ క్రమంలో, ఏ పద్ధతిలో, ఏ అనుభవం గుండా నువ్వు దేవునిలో ఎదుగుతున్నావో తెలుసుకోలేని స్థితిలో సంఘానికి రావాల్సిన అవసరం లేదు. నిష్టానుసారంగా బ్రతకడానికి బ్రతుకుతూ సంఘంలో చేర్చబడితే అది దేవుని నామానికి అవమానం. అందుకనే కీర్తనలో కూడా మనం చెప్పుకున్నాం, నా నిబంధన వచించడానికి అసలు నీకేం అవసరం? నువ్వు బుద్ధి మార్చుకోవు, వ్యభిచారులు కనిపిస్తే వాళ్ళతో సాంగత్యం చేస్తావు, దొంగతనం చేసే వాడితో కూడుతావు, అంటే ఈ లోక పాపిష్టి సొమ్ము పంచుకుంటావు, మళ్ళీ వచ్చి తండ్రి ప్రభు అంటే అసలు ఎవడు నిన్ను మందిరానికి రానిచ్చిందని మనం ఇందాక 50 అధ్యాయంలో చదువుకున్నాం కదా. సంఘం చాలా పరిశుద్ధమైనది, ఆయన రక్తం అది చాలా ప్రతిష్ఠిత కలిగింది. కాబట్టి ఆషామాషిగా సంఘంలోకి వచ్చాను అనుకోమాకండి ప్రియులారా. మీ ఆలోచన విధానం మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ యొక్క సంఘంలో చేర్చబడిన వారి యొక్క తలంపులు, ఉద్దేశాలు మారి ఒక క్రమంలోకి రావాలని ఆశ. అది వారి క్రైస్తవులకు అనబడే కాకుండా ఒక క్రమంలో దేవుని ఎదుగుతున్న వారిగా, దేవునిలో బలపడుచున్న వారిగా, దేవుని అనుసరిస్తున్న వారిగా ఆయన అడుగుజాడలు గుర్తించుకుంటూ శ్రమ అయినా బాధ అయినా సరే అదే మార్గంలో తప్పిపోకుండా ఆ మార్గము గుండా, ఇరుకు మార్గం గుండా ఆయన మాత్రమే వెంబడించే వారిగా ఉండాలని ఆశ. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక క్రమం, ఒక పద్ధతి, కొన్ని అనుభవాలు సంఘంలో చేర్చబడిన వారికి ఉండాలి. ఆ మార్గంలో ఉండకపోతే, ఆ ఉపదేశంలో లేకపోతే, అందుకనే సంఘానికి దేవుడు ఉపదేశిస్తాడు, మార్గాన్ని బోధిస్తాడు. ఆ మాట కానీ మనం చదివితే 48వ అధ్యాయం చూడండి, ఈ సంఘాన్ని దేవుడు ఎలా నడిపిస్తాడంటే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవ నేను నిన్ను నడిపి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రేమ, హల్లెలూయా. నడవలసిన త్రోవ, భక్తిని చేయవలసిన విధానం, క్రీస్తును అనుసరించాల్సినటువంటి స్థితి నువ్వు ఎరిగి దేవునితో సహవాసం చేయాలి, సంఘ సహవాసంలో నిలబడాలి. అలా కాకుండా నీకు నచ్చినట్లుగా తోచినట్లుగా కుదిరినప్పుడు రావడానికి సంఘం పెళ్లి కాదు, పేరంటం కాదు. నీకు కుదిరితే పోవడానికి, నువ్వు కుదుర్చుకొని ఒక అనుభవం గుండా ఎదగడానికి సంఘానికి రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సంఘ సహవాసపు అనుభవాలలో మనం ఎదగాలి. దేవుడు అలా ఎదగడానికి ఉపదేశం చేస్తాడు. అయితే చాలామంది ఏమవుతున్నారంటే ఈ సంఘం అనే దేవుని మార్గం నుండి త్రోవ తప్పి ఏమవుతున్నారు, సాతానును వెంబడించేవారైరి. దేవుణ్ణి వదిలేసుకొని ఎవరు వెంబడిపోతున్నారు, సాతాను వెంబడి. అందుకనే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గం, 2 విశాలమైనది. సాతాను మార్గం విశాలమైనది, అక్కడ అన్నీ ఉంటాయి. కానీ దేవుని యొక్క మార్గం, దేవుడు ఏర్పరిచింది ఈ లోకంలో శ్రమపడి బాధపడి మన విశ్వాసాన్ని కలిగిన శిక్షలో బాధలో వాటిని మన విశ్వాసాన్ని కాపాడుకొని శ్రమలు అనుభవించి పరలోకంలోకి వెళ్ళాలనే బోధ వేరు. దేవుడు ఆశీర్వదించడానికే వచ్చాడు, ఆశీర్వాదం పొందాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ గంప దీవిస్తాడు, నీ పిండి పిసుకు తొట్టిని దీవిస్తాడు అని ఆశీర్వాదాలు మాత్రం బోధించి శ్రమ కలిగి కృంగిపోయి దేవుని వదిలిపెట్టే స్థితిలో కాకుండా శ్రమలో కూడా దేవుని ఆరాధించగలిగి, శ్రమలో కూడా దేవుని వెంబడించగలిగే ఒక స్థితిలో సంఘం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రేరణ, హల్లెలూయా. అయితే చాలామంది సంఘ సహవాసములో దేవుడు ఉపదేశంలో నిలబడకుండా, ఆయన అంటే ఉపదేశం చేసి త్రోవలో నడిపిస్తాడనే మాట వినకుండా త్రోవ తప్పి ఏమవుతున్నారంటే సాతానును వెంబడిస్తున్నారు. త్రోవ తప్పి ఎవరిని వెంబడిస్తున్నారు, సాతానును వెంబడిస్తున్నారు. అందుకనే నేను చెప్పాను, సంఘపు సహవాసములకు చేర్చబడి త్రోవ తప్పిపోతే అది సంఘానికి దేవునికి అవమానకరం. అలాంటి వారు ఎలా మారిపోతారంటే ఒక మాట చదువుదాం చూడండి. ఆదికాండ 49వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండ 49వ అధ్యాయం 17వ వచనం.
చాలు, మరొకసారి చదువుదాం. దాను ఎలా ఉన్నాడు? త్రోవలో సర్పముగాను దారిలో కట్ల పాముగాను ఉన్నాడు. అంటే ఆ దారిలో వెళ్ళే వారిని కాటేసి చంపేవాడిగా ఉన్నాడు. చూడండి, ఈ త్రోవలో అంటే సంఘ మార్గంలో దేవుని ఎరిగిన స్థితిలో నువ్వు ఎలా ఉన్నావు అనేది ఈరోజు ప్రశ్న. నువ్వు సంఘంలో చేర్చబడిన వారికి విషకరమైన స్థితిలో, వారిని కరిచి చంపే స్థితిలో, వాళ్ళ ఆత్మీయతను బలహీనపరిచే స్థితిలో, వారిని నాశనం చేసే స్థితిలో ఒక దాను ఎలా ఉన్నాడు? దారిలో త్రోవలో సర్పముగాను ఉన్నాడు. తర్వాత దారిలో కట్ల పాముగాను ఉన్నాడు. అంటే ఆ దారి గుండా వెళ్ళేవాడు ఖచ్చితంగా దాని కాటుబడి చస్తాడు. ఈ రోజుల్లో నువ్వు దేవుడు ఏర్పరిచిన త్రోవన సంఘంలో సంఘానికి ఎలా ఉన్నావు? విషకరంగా ఉన్నావా? సంఘంకి వచ్చే వారి విషయంలో, బలపడే వారి విషయంలో ఎలా ఉన్నావు? కట్లపాములాగా ఉన్నావా? సర్పముగానే ఉన్నావా? నేను దీని గురించి పై వారమే ధ్యానం చేశాను. ఎందుకని దానును అంత భయంకరంగా? మీరు పై వచనం చదవండి ఒక మాట. అదే ఆ పై వచనం కాదమ్మా, చూడండి. దాను ఇశ్రాయేలు గోత్రీకుల వలె ప్రజలకు న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ చెప్దాం. ప్రైజ్లాడ్, హల్లెలూయ. మొదట అతని స్థితి అంటే ప్రజలకు న్యాయం తీర్చే స్థితి. ఎవరు ఈ దాను అంటే? యాకోబు అంటే రాహేలు యొక్క దాసి అయిన బిల్హా కుమారుడు అని రాయబడింది. బిల్హా కుమారుడు. దేవుడు నాకు తీర్పు తీర్చాడు అనే ఉద్దేశంతో ఈయన పుట్టినప్పుడు తీర్పు, దేవుని తీర్పు అనే ఉద్దేశంతో దాను అని ఆమె పేరు పెట్టుకుంది రాహేలు. దేవుడు నాకు తీర్పు తీర్చాడు, దేవుడు నాకు న్యాయము తీర్చాడు. నిజమే. ఆమె అవమానం పోగొట్టేటట్టుగా, ఆమె కుమారులు అనిపించుకోగలిగిన అవమానం కొట్టివేసే విధంగా దేవుడు వారికి ఒక సంతానాన్ని అనుగ్రహించాడు, న్యాయము తీర్చాడు. ఇప్పుడు దాని యొక్క మొదటి స్థితి ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దాని పట్ల అంటే? ప్రజలకు న్యాయం తీర్చే స్థితి. ఏంటి? ఎలాంటిది? ప్రజలకు న్యాయం తీర్చే అంటే మంచి చెడ్డలు చెప్పి, ఏది మంచో ఏది చెడో వాళ్ళకు బోధించి, ఒకవేళ ఒక చెడుగా ఉంటే నువ్వు అలా వెళ్ళకూడదు, అలా వెళ్తే శిక్ష వస్తుందని గద్దించి, నీతి మార్గంలో నడిపించగల ఉన్నతమైన స్థితి దానికి ఇచ్చాడు. అయితే ఈ దాను ఎలా మారాడు? అది పాయింట్. నీ స్థితి మొదట మంచిగానే ఉంది, మొదట సరిగానే ఉంది, కానీ తుదకు వచ్చేటప్పుడు, కొంతకాలం వచ్చేటప్పటికి నువ్వు సంఘానికి సర్పముగా, ఆ మాట బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, భరించాల్సిందే. నేను నా సంఘానికి ఎలా ఉన్నానో ఆత్మవిమర్శ చేయలేని వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతారు అంతే. నా దేవునికి నా ద్వారా ఏం కలుగుతుందనే కనీసం ఆలోచన లేని వారు ఇష్టానుసారంగా లోకంలో బతుకుతూ నామకార్థంగా మందిరానికి వస్తారు. దానివల్ల దేవునికి ఉపయోగం లేదు, సంఘానికి అంతకంటే ఉపయోగం లేదు. దానివల్ల సంఘానికి అవమానకరమే అని గణపరిచేవాడిని గణపరుస్తాడు, కానీ నీ వల్ల అవమానం వస్తే దేవుడు ఉపేక్షించడు. కాబట్టి సంఘములో చేర్చబడిన తర్వాత, పరిశుద్ధతలోకి వచ్చిన తర్వాత, నీతిగా మార్చబడిన తర్వాత నీ క్రియలు, నీ ఆలోచన, నీ ప్రవర్తన సరిగా ఉండాలి. సంఘము సత్యమునకు ఆధారమును రాయబడింది. ఆ సత్యాన్ని అనుసరిస్తుంటేనే దేవుడు సంతోషపడతాడని రాయబడింది. అయితే మొదట దాను పట్ల దేవునికి ఉద్దేశం, దాని పట్ల దేవునికి సంకల్పం ఏంటి అంటే ఏంటంట? తన ప్రజలకు న్యాయం తీర్చే ఒక స్థితినిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇది ఒకవేళ యాకోబు ప్రవచించిన మోషే కూడా వారికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. మోషే కూడా వారికి ఆశీర్వాదం ఇచ్చాడు. చూద్దాం మోషే ఇచ్చిన ఆశీర్వాదం కానీ చూస్తే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 22వ వచనం. దానును గూర్చి ఇట్లా, నేను దాను సింహపు పిల్ల, అది భాషాను నుంచి ఈ భూమికి దాటును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దాను గురించి మోషే ప్రవచించే తీరు ఏంటంటే దాను సింహపు పిల్ల. ఏమంటున్నాడు?
సింహపు పిల్ల. అంటే ఒక యవనములోనికి సింహం ఎలా ఉంటుందో, ఎంత పోరాడగల సామర్థ్యం ఉంటుందో అలాంటి సామర్థ్యం దేవుడు దాను గోత్రానికి ఇచ్చాడు. ప్రజలకు న్యాయం తీర్చే స్థితిలో దాను గోత్రాన్ని ఉంచాడు. ఆ గోత్రం నుంచి సంసోను అనే ఒక బలవంతుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం ప్రేయర్, హల్లెలూయా. సంసోను ఏ గోత్రీకుడు అంటే దాను గోత్రీకుడు. సంసోను వాళ్ళ నాన్నగారు మానోహ దాను గోత్రీకుడు అని రాయబడింది. మీరు కానీ న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం కానీ చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమున చాలు. ఇప్పుడు మనోహ ఎవరు? సంసోను తండ్రి. ఈ మనోహ ఏ వంశస్థుడు? దాను వంశస్థుడు. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రవచించినట్లుగా, దేవుడు తన బిడ్డలకు యాకోబుకు ప్రవచన రీతిగా బయలుపరిచినట్లుగా తన ప్రజలకు న్యాయము తీర్చే ఒక న్యాయాధిపతిగా దేవుడు దాను గోత్రాన్ని ఏర్పరచుకున్నాడు. అంత మాత్రం కాదు, ఒక బలం, ఒక స్థాయి, స్థితి దేవుడు అనుగ్రహించాడు. ఒక ప్రత్యేకతను ఆ గోత్రానికి ఇచ్చాడు. నాజీరు చేయబడిన వారిగా తన యొక్క ప్రజలను రక్షించే ఒక స్థితి దేవుడు ఇచ్చాడు. ప్రవచనాత్మకంగా ఒక బలాన్ని ఇచ్చాడు. అయితే ఈ దాను వంశం, ఈ దానీయులు ఏమయ్యారు? ఇప్పుడు తన కుటుంబానికి, తన సంఘానికి, లేకుంటే తన ప్రజలకు క్షేమకరంగా ఉండినట్లుగా, వాళ్ళు రక్షించేటట్టుగా ఒక నాయకత్వపు స్థితిలో వాళ్ళు ఉండి తన ఇశ్రాయేలును పరిపాలించి న్యాయం దాదాపుగా 40 సంవత్సరాలు వారికి న్యాయం తీర్చే న్యాయాధిపతులను దాను వంశంలో నుంచి దేవుడు తీసుకుని లేవనెత్తే దేవుడు ప్రవచనాన్ని నెరవేర్చాడు. అయితే ఆ వంశం కూడా అలానే ఉండాలి కదా. మనమేమంటారు? బిడ్డలు చూసి వాళ్ళ నాన్న అలా బతికాడు, వాళ్ళ తాత ఇలా ఉన్నాడు, కానీ ఈరోజు వాళ్ళ బిడ్డలు చూడని ఎంత దుర్మార్గంగా బ్రతుకుతున్నారు, ఎంత విచ్చలవిడిగా బతుకుతున్నారని బిడ్డలకు ప్రవర్తన తల్లిదండ్రులు కంపేర్ చేస్తారు కదండి. లోకం చేయరా? ఏమండి, చేస్తారా లేదా? అంటే ప్రతి తరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన వారమే కదా. అయితే ఈ దాను వంశం దేవునికి న్యాయం, అంటే దేవుని ప్రజలకు న్యాయం తీర్చే స్థితిలో ఉండి, దేవుని ప్రజల కోసం పోరాడి సమర్పణ కలిగి, నాజీరు చేయబడి, ఒక పరిశుద్ధమైన జీవితం కలిగి తన ప్రజలను విడిపించగలిగే స్థితిలో దాను వంశాన్ని దేవుడు దీవిస్తే, కింది వచ్చినాన్ని కానీ చదివితే ఇప్పుడు దాను ఏమైపోయిందంటే త్రోవలో సర్పముగా మారిపోయింది. త్రోవలో సర్పం అంటే దానీయులు ఎలా మార్చబడ్డారు? దాను వంశం ఏమైపోయిందంటే సర్పం. ఆ త్రోవలో నడిచే వారికి, ఆ మార్గంలో వెళ్ళే వారికి కరిచి, బాధించి, ఇబ్బంది పెట్టే స్థితిలోకి మారిపోయారు. అంత మాత్రం కాదు, ఆ సర్పముగాను అంటూ కింద ఒక మాట ఉంటుంది, చదవండి. దాని కిందనే ఒక మాట ఉంటుంది. దాని కిందనే అమ్మా, దాని తర్వాత వచ్చిన చదవండి. వచనం కాదు, అదే భాగంలో అది గుర్రపు మడిమలను పట్టుకొనును, అందువలన చాలు. అంటే ఇప్పుడు ఈ దాను వంశం యొక్క స్థితి ఏంటంటే, ఇప్పుడు గుర్రాన్ని పడగొట్టడానికి, గుర్రం వేగం కలిగింది, బలం కలిగింది, దాని యొక్క అదుపు చేయడానికి ఈ దాను వంశం ఏం చేస్తుంది? మడమను కొడితే మొత్తం గుర్రం పడిపోతుంది. పైకెక్కి స్వారీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట పలికాడు దేవుడు అంటే, పాముతో ఎందుకు దాని గోత్రాన్ని పోల్చాడంటే, యేసు ప్రభు కూడా సర్పము గురించి, పాము గురించి ఏమంటాడంటే, మత్తయి సువార్త 10:16లో మీరు పాముల వలె వివేకముగాను ఉండాలంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే పాములు వివేకము గలవి అని రాయబడి. పాములు వివేకం అంటే శక్తి సామర్థ్యాలను బట్టి, మొండిగా పోరాడకుండా ఒక యుక్తిని బట్టి, కుయుక్తిని బట్టి వాడిని పడగొట్టే రకం అన్నమాట వివేకం. అయితే ఈ వివేకం మంచి చెడులు వివేచించే విషయం కాకుండా పాపము చేసే విషయంలో దాని వంశస్థులు ఏమైరంటే ఇశ్రాయేలు వారికి బాధకరంగా మార్చబడ్డారు. దాని ఏం చేస్తుంది అంటే, గుర్రము శక్తి కలిగింది, పాము అంత ఉంటుందేమో. గుర్రము ఒకవేళ దానికి ఎదురుకెళ్తే ఏమవుతుంది? అది పాదాల కింద వేసి తొక్కుతుందేమో పామును. అయితే అది వెనక నుండి వచ్చి గుర్రపు మడాలను కొట్టగానే గుర్రము, అంతలా గుర్రము, అంత వేగం కలిగిన గుర్రము, అంత బలిష్టమైన గుర్రం కూడా పడిపోతుంది. అంటే కుయుక్తితో బ్రతుకుతారు అని అర్థం. కుయుక్తితో
చూడండి, దేవుడు న్యాయము తీర్చే స్థితిలో ఉంచితే, ప్రజలను రక్షించే సామర్థ్యం కలిగిన స్థితిలో ఉంచితే, ఆ మార్గంలో ఏర్పరచబడిన వారికి కావలి వారిగా, రక్షించే వారిగా దాను వంశాన్ని దేవుడు ఏర్పరచుకుంటే, ఈరోజు వాళ్ళు ఏమయ్యారంటే త్రోవలో సర్పంగా మార్చబడ్డారు, కట్ల పాముగా మార్చబడ్డారు. మీరు కానీ గమనిస్తే దాని యొక్క ప్రత్యేకతను కానీ మీరు కానీ గమనిస్తే, మీరు ఎక్కడైనా సరే పాత నిబంధనలో మీరు బైబిల్ తెరవమాకండి, జస్ట్ వినండి, అవసరమైతే రాసుకోండి. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, లేకుంటే మీరు తీయొద్దు, వినండి మాత్రం. సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు అన్నదానికి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అని రాయబడింది. తర్వాత అబ్నేరు కూడా దావీదు యొద్దకు వచ్చి మొత్తం నీకు ఇజ్రాయెల్ దేశం అంతా కూడా నీకు సమాధానపరిచేటట్టుగా చేస్తాననే సందర్భంలో కూడా దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అని అంటాడు. అంత మాత్రం కాకుండా దావీదు జనసంఖ్య చూడాలనుకున్నప్పుడు కూడా అనేమంటాడంటే దాను మొదలుకొని బెయేర్షెబా వరకు. మీరు భారతదేశాన్ని కానీ గమనిస్తే మీరు కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అని అంటారు. అంటే ఆ చివరి నుంచి ఈ చివరి, అంటే దాను ఇశ్రాయేల్ దేశానికి, అంటే అన్యుల దేశానికి ప్రారంభ దేశంగా, ప్రతి దాని విషయంలో మొదట ప్రస్తావించబడిన పట్టణంగా ఉంది. మొదట ఏదైనా సరే ఆ ఊరు నుంచి, ఆ పట్టణం నుంచి, అక్కడ నుంచి అని ప్రతి లేఖనాల్లో మనం చూస్తాం. దాను మొదలుకుని బెయేర్షెబా అంటే చివర, అంటే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలని, దేవుని నిబంధనకు లోనైన ప్రజలని ఒక ఏమంటారు, ఒక పొలిమేరలో ఉండడానికి దేవుడు కృప చూపించి దానును ఒక సరిహద్దుగా నియమించాడు. చూస్తే ఇదిగో దానును మొదలుకొని, దాను పట్టణం మొదలుకొని అని ఒక నిలబడిగల స్థానం దేవుడు అలాంటి ఉన్నతమైన స్థితిలో ఇస్తే, ఈ దాను గోత్రీకులు దానియులు ఏమయ్యారంటే దేవుని అనుసరించి దేవుని మార్గంలో ఎలా మార్చబడ్డారంటే సర్పముగా మార్చబడ్డారు. ఎలా మార్చబడ్డారంటే కట్లపాముగా మార్చబడి. ఏం చేశారు ఈ దానియులు? ఏం చేశారు ఇజ్రాయేలుకు అంటే, వాళ్ళు ఏం చేశారంటే, మీరు న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయంలోకి రండి. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం. దానికంటే ముందుగా ఇంకా దేవుడు దాను గోత్రానికి ఇచ్చిన కొన్ని ఆధిక్యతలు కానీ గమనిస్తే చూడండి, నిర్గమకాండం 38వ అధ్యాయం, దానికంటే 31వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 31వ అధ్యాయం, నిర్గమకాండం 31వ అధ్యాయం ఒకటి నుంచి కొన్ని వచనాలు చదివితే, నేను చదువుతాను, అది చాలా లెందీగా ఉంటుంది. 31వ అధ్యాయం 11 వచనాల వరకు కానీ చదివితే, ఇక్కడ మొదటి వచనంలో దేవుడు యూదా గోత్రంలో బెసలేలు అనే వ్యక్తిని ఏర్పరచుకుంటాడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి, ఆ పని అంతా చేయడానికి. అయితే ఈ బెసలేలుకు తోడుగా ఉండడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు అంటే 6వ వచనం, 31 వచనం మనం చదువుతాం. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడుగా చేసి తిని, నేను ఆజ్ఞాపించినన్ని చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయంలో జ్ఞానమును ఉంచి ఉన్నాను అని రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దానియులు ఏం చేశారు? ప్రత్యక్షపు గుడారములో ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఉపకరణాలన్నీ చేసేటప్పుడు సహాయకరంగా ఉన్నాడు. అంటే దాను యొక్క ఆధిక్యతలు గమనిస్తే, దాను ఎలా మొదట ప్రజలకు న్యాయం తీర్చేవాడిగా, దాను ప్రజలను రక్షించేవాడిగా, అంత మాత్రం కాకుండా దాను గోత్రీకులు సంఘములో పరిచర్యలో సహకారులుగా ఉండి దేవుని ఉపకరణాలను అన్నిటికి తయారు చేసే విషయంలో ఆ నెగిషి పని కావచ్చు, బుట్టా పని కావచ్చు, రకరకాలైన వంటి పనులన్నీ చేసే వారిని దాను గోత్రంలో ఉన్న వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దాను గోత్రం ఎంత శ్రేష్టమైనది అంటే, జనరల్గా మనం దాను గోత్రం అంటే పురుషుని గోత్రం, కానీ మీరు కానీ రాజుల 2వ గ్రంథంలో చూస్తే, తీయాల్సిన అవసరం లేదు, అక్కడ హూరాము అనే వ్యక్తిని దేవుడు, లేకుంటే ఆ రాజు పంపిస్తాడు. ఇతను ఎవరంటే దాను గోత్రపు స్త్రీ సంతానం అంటాడు. తూరు దేశములో దాను గోత్రపు స్త్రీ సంతానం అంటే ఆ స్త్రీ దాను గోత్రం. ఇప్పుడు మనకి ఇంటి కూడా అమ్మ ఇంటి పేరు, తండ్రి ఇంటి పేరు కదా. దాను అంటే తండ్రి ఇంటి పేరు, కానీ ఆ ఇంటి వరుసలో పుట్టిన ఒక స్త్రీ సంతానం కూడా
సొలొమోను మందిరం కట్టినటువంటి ఆ మందిరం యొక్క నగిసి పని చేయడానికి ఏర్పరచబడ్డారు. ఎంత శ్రేష్టమైన కృప దేవుడు ఇచ్చాడు. ఈరోజు కూడా కొన్ని కుటుంబాలకు, కొందరు వ్యక్తులకు సంఘములు దేవుని పనిచేసే పరిచయ భారాన్ని ఇచ్చాడు, భాగ్యాన్ని ఇచ్చాడు. నేనంటాను, పరిచర్య చేయడం గొప్ప భాగ్యం. అయితే అలా దేవుడు ఏర్పరచుకొని దేవుని పని చేయించుకునే స్థితిలో దానును ఉంచితే, దాను తర్వాతి తరంలో ఎలా మార్చబడ్డాడంటే దారిలో సర్పముగా మార్చబడ్డాడు, కట్లపాముగా మార్చబడ్డాడు, త్రోవ తప్పిపోయాడు. దేవుని మార్గాన్ని అనుసరించకుండా ఇప్పుడు తన ప్రజలనే బాధించి తన ప్రజల మీద శాపం తెచ్చే స్థితిలోకి మార్చబడ్డాడు. ఏం చేశాడు దాను అంటే, ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయంలోకి వెళ్తే, న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయంలోకి వెళ్తే మొదటి వచనం చదువుదాం. చూడండి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలు గోత్రములలో ఆ దినము వరకు దానియులు స్వాస్థ్యం పొంది ఉండలేదు. చూడండి, వీళ్ళు ఇంత దేవుని కృప దేవుడు వారికి అనుగ్రహిస్తే, వారు అరణ్యములో ఉన్నతంగా దేవుని పనిలో వాడబడిన వీరు ఇంకా అంటే వాగ్దాన దేశాన్ని పొందుకునే విషయంలో నిర్లక్ష్యం చేశారు. వారికి అప్పచెప్పిన పని బాగా చేశారు, దేవుని మందిర పని చేశారు, కానీ వారి స్వాస్థ్యమైన కొన్ని ప్రదేశాలను యెహోషువకు మోషే చెప్తాడు, ఇదిగో ఈ ప్రాంతం వీళ్ళది, ఈ ప్రాంతం వీళ్ళది. వాస్తవానికి మనం గమనిస్తే ఈ ప్రత్యక్షపు గుడారంలో ఉత్తర భాగంలో దాను గోత్రులకు ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఉత్తర దిక్కున సభాపర్వతం అనే దేవుని మందిరం ఏర్పరచబడిన స్థితిలో, స్థలంలో ఆ గోత్రం ఉండడానికి కృపనిచ్చాడు. ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదం దాను గోత్రానికి ఇచ్చి, తర్వాత ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదంటే స్వాస్థ్యం వాగ్దాన దేశంలో వాటిని స్వాధీనపరచుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. చూడండి, అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇప్పుడు మళ్ళా కొంతకాలానికి దాదాపుగా 300-400 సంవత్సరాల తర్వాత యెహోషువ చనిపోయాడు, కొంతమంది న్యాయాధిపతులందరూ వెళ్ళిపోయారు. ఇంకా చివరి దినాల్లోకి వస్తే దాదాపు 200-300 తర్వాత అప్పుడు వాళ్ళు వారికి దేవుడు చెప్పిన, లేకుంటే దేవుడు ఉద్దేశించిన, మోషే ద్వారా సెలవిచ్చిన, యెహోషువ ద్వారా పలికించిన ఆ ప్రదేశాలను స్వాధీనపరచుకోవడానికి ఆ ఊరికి వచ్చారు. ఆ ఊరిలో జరిగిన సంగతి ఏంటంటే, ఆ ఊరిలో ఎఫ్రాయిమీయుడైన మీకా అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ మీకా వాళ్ళ అమ్మ దగ్గర ఒక 300 రూపాయలు డబ్బులు తీసుకొని వెండితో ఒక చక్కడపు విగ్రహాన్ని కొనుక్కొని, ఒక ఏఫోదును, ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని, లేకుంటే విగ్రహాన్ని పోత పోపించుకొని వెండితో ఒక చెక్క విగ్రహాన్ని, ఒక వెండి విగ్రహాన్ని ఏఫోదును పెట్టుకొని తన ఇంట్లో ఉంటే, ఆ ఊరికి ఒక వ్యక్తి, లేవీయుడు ఒక వ్యక్తి వస్తే, అయ్యా అక్కడి నుంచి వస్తున్నావంటే, అయ్యా నేను లేవీయుడిని, నేను ఎక్కడ లేకుండా వచ్చాను అంటే, సరే మా ఇంట్లో ఉండు, నువ్వు లేవీయుడు కాబట్టి ఇదిగో మా ఇంట్లో ఈ విగ్రహాలు ఉన్నాయి, ఈ విగ్రహాలకు నువ్వు పూజ చేయి, నువ్వు మా కుటుంబానికి యాజకుడిగా ఉండు అంటే, ఇంకా తిండి తిప్పలు లేవు, ఎవరు ఆదరించలేదు, ఏదో ఒక చోటలే మంచి పని దొరికిందని ఈ లేవీయుడు ఆ కుటుంబానికి విగ్రహాలకు యాజకుడిగా ఉన్నాడు. అంత దారుణం. ఎవరికి యాజకుడికి ఉండాలి? లేవీయులకు దేవుని పని చేసే భాగ్యం ఉంది, కానీ ఎవరికి సేవ చేయాలి? దేవునికి, జీవం కలిగిన దేవునికి సేవ చేయకుండా ఈ మీకా ఇంట ఒక లేవీయుడు అక్కడ ఉన్న విగ్రహాలకు పరిచర్య చేస్తూ, విగ్రహాలను పూజిస్తూ ఆ కుటుంబానికి యాజకుడిగా ఉంటే, ఆ కుటుంబానికి వీళ్ళు వచ్చారు. ఈ దాను గోత్రీకులు వేగు చూస్తూ ఆ కుటుంబానికి వచ్చి మీకాను చూసి, సరే ఆ మీకా ఉన్న ఆ లేవిని చూసి ఆ స్వరం గుర్తుపెట్టి, ఇతను ఇక్కడి వాడు కాదే, ఎవరు నువ్వు అంటే, నేను లేవిడినండి, నేను ఏ గతి లేక ఇక్కడికి వస్తే నన్ను ఇతను పాస్టర్గా చేసుకున్నాడు, వీళ్ళింట్లో కొన్ని విగ్రహాలు పెట్టాడు, ఈ విగ్రహాలకు నన్ను సేవకుడిగా మార్చుకున్నాడు, నాకు తిండి తిప్పులు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అంటే, సరే ఈ దానుగోత్రం ఇప్పుడు జీవం కలిగి దేవుని నమ్మిన వారు, ఒక లేవీయుడు విగ్రహాలకు పూజ చేస్తుంటే, విగ్రహాలకు బలి అర్పిస్తుంటే, విగ్రహం దగ్గర యాజకత్వం చేస్తూ ఇది కరెక్ట్ కాదు అని చెప్పవలసింది పోయి, ఈ దానియులు ఏం చేశారంటే, అవునా అయితే మేము కూడా యుద్ధానికి వచ్చాం, దేవుడు ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని స్వాధీనపరచుకోమని చెప్పాడు, కానీ ఇంతవరకు మేము చేసుకోలేకపోయాం, కాబట్టి మేమేం చేయాలి అంటే, ఈ లేవుడు అంటాడు మీరు వెళ్ళండి, ఖచ్చితంగా స్వాధీనపరచుకుంటాడని చెప్పారు. వాళ్ళు దేవుడు ఉద్దేశమే వాళ్ళు దాన్ని స్వాధీనపరచుకోమని.
ఇప్పుడు ఈయన చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి స్వాధీనపరుచుకుంటారు ప్రదేశాన్ని. తన తండ్రి పేరు మీద దానికి దాను పట్టణం అని పెడతారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దాను పట్టణం పెట్టితే దాంట్లో ముఖ్య పట్టణం జోరియా అనే పట్టణం ఉంటుంది. ఆ పట్టణానికి సంబంధించిన వాడే సంసోను, ఆ గోత్రం కూడా. అయితే ఇప్పుడు ఈ పట్టణాన్ని కట్టుకున్న తర్వాత, అక్కడ స్వాధీనపరుచుకున్న తర్వాత ఈ దానియులు ఏం చేశారంటే, ఈ వ్యక్తిని, ఈ లేవీని తన వెంట తీసుకుని వెళ్ళి ఆ మీకాతో గొడవపడి, నేను మీకంటే గొప్ప వాళ్ళం కాబట్టి మాతో గొడవ పెట్టుకుని మీరు చస్తావని బెదిరించి విగ్రహానికి పూజ చేసే లేవీకుడును తమకు అని అంటారు. అక్కడ రాయబడిన మాట ఆ 18వ అధ్యాయం అంతా మీరు చదవండి, ఇంటికాడ ఏం చేస్తారు చదవండి, అక్కడ ఉంటుంది. నువ్వు ఒక ఇంటికి యాజకుడిగా ఉండడం ఇష్టమా, ఒక గోత్రానికి యాజకుడిగా ఉండడం ఇష్టమా, కాబట్టి మా గోత్రానికి తండ్రిగా ఉండు అంటే కాస్త హెచ్చించగానే, కాస్త పెంచగానే ఏం చేస్తున్నారు, కొందరు పొంగిపోతున్నారు, దేవుని చిత్తం మర్చిపోతున్నారు. కాబట్టి ఇతను డబ్బు, హోదా, స్థాయి రాగానే ఆ ఇంటికి మాత్రమే యాజకత్వం చేయాల్సిన వాడు మర్చిపోయి అక్కడున్న విగ్రహాలను తీసుకొని వెళ్ళి దాను ఏర్పరచుకున్న ఊరిలో ఏం చేశాడంటే విగ్రహారాధన మొదలుపెట్టాడు. ఎంత దారుణం చెప్పు. ఏం చేశారు దానియులు అంటే, దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని జీవంగా దేవుని మర్చిపోయి ఏం చేశారంటే విగ్రహాలను, మీరు కానీ ఆ మాట చదువుదాం చూడండి, అంత చదవాల్సిన అవసరం లేదు. ఆ 18వ అధ్యాయం 30 వచనం. దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరే. తర్వాత మోషే మనవుడును గెర్షోను కుమారుడైన యోనాతాను అనువాడును దాని కుమారులు దేశం చెరపట్టు వరకు దానియులు గోత్రము యాజకులై ఉండిరే. దేవుని మందిరము శిలోహునున్న దినములన్నిటిని వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండారు. చూడండి ఎంత దారుణం. దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత విగ్రహాల జోలికి వెళ్ళకూడదు, ఏ విగ్రహం చేసుకోకూడదు, మొక్కకూడదు అని చెప్తే మరిచిపోయి విగ్రహారాధన ఇజ్రాయెల్ దేశంలో, ఇజ్రాయెల్ గోత్రంలో మొట్టమొదటి విగ్రహారాధన, లోక సంబంధమైన ఆరాధన, పరిశుద్ధమైన యాజకత్వం లేకుండా ఎవడకొల్లే పాస్టరు మనకు మంచి చెప్తే చాలు, పెళ్ళిళ్ళు చేస్తే చాలు అన్నట్లుగా ఈరోజు కుటుంబానికి ఒక సేవకుడు ఏర్పరచుకుంటారు. మా కుటుంబం అదే కులదేవత లేకుండా అన్నట్టుగా ఈ రోజులో కుటుంబానికి పాస్టర్లు ఏర్పరచుకుంటున్నారు. డబ్బు ధనం ఇచ్చి మా వాళ్ళ కుటుంబాల వరకే ప్రార్థన చేయించుకుంటున్నారు. ఎంత దరిద్రం ఎక్కడి నుంచి వచ్చిందే. దేవుని చిత్తానికి విరోధంగా ప్రజలు పోగుపట్టే స్థితి ఇదే. దానియేలు ఇజ్రాయెల్ గోత్రంలో మనం చదువుతాం న్యాయాధిపతులు, కానీ ఎక్కడ కూడా మొట్టమొదటి విగ్రహారాధన వీరి ద్వారా ప్రారంభమైంది. ఎంత దారుణమండి. దేవుని ప్రజలను దేవుని సన్నిధిలో న్యాయం తీర్చవలసిన వారు, దేవుడు ఉన్నతమైన కృపనిచ్చి దేవుని పని జరిగించడానికి కృపనిస్తే, ప్రజలను రక్షించడానికి కృప చూపితే, ఈ ప్రజలు ఏమయ్యారంటే ప్రజలను, తన సంఘాన్ని, తన ప్రజలను ఎక్కడికి నడిపించారు, విగ్రహారాధన వైపు నడిపించారు, విగ్రహారాధనలోకి దింపారు. అందుకనే యెరోబాము రాజు అయిన తర్వాత ఏం చేశాడు, మొట్టమొదటి విగ్రహం, అక్కడ ఆల్రెడీ విగ్రహం ఉంది కాబట్టి యెరోబాము ఏం చేశాడు, ఒక పోత విగ్రహాన్ని చేయించి మొదట దానులో ఉంచాడు. అవునా కదా? మీరు రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం చూడండి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 26 కింది వచ్చిన చదువు. రెహబాము అను తమ యజమాను తట్టు తిరుగుతూ, అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము యొద్దకు మరలా చేరు, రాజ్యం మరల దావీదు సంతతి వారికి అగునని యెరోబాము తన హృదయంలో తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులు పిలిపించి, యెరూషలేము పోటుకు మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఇంకొకటి దాను నందును ఉంచెను. చూడ ఎంత దారుణం. ఈరోజు సంఘములో దేవుని చిత్తాన్ని ఎరగని వారిని సాతాను టార్గెట్ చేసి వారి ద్వారా లోక సంబంధమైన దాన్ని సంఘానికి తీసుకొస్తున్నారు. అప్పుడు వరకు నీతిగా నిజాయితీగా దావీదు కాలంలో 40 సంవత్సరాలు, సొలొమోను కాలంలో 40 సంవత్సరాలు, రెహబాము కాలంలో కూడా కొన్ని సంవత్సరాలు నెమ్మదిగా నిజాయితీగా బ్రతికిన వీళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క యెరోబాము ఏం చేస్తారంటే, దానులు ఆల్రెడీ వాళ్ళు
తమకు చక్కటి పోత విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు కాబట్టి మొట్టమొదటిగా అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి ఏమంటున్నాడు, ఐగుప్తులో నుంచి విడిపించింది ఇవే అని చెప్పి విగ్రహారాధన ప్రోత్సహించారు. అందరు కూడా అంత దూరం ఎక్కువ పోలేము అనుకొని ఈ విగ్రహారాధనకు అలవాటు పడ్డారు. అంత దారుణం. అంటే దానిలో ఇప్పుడు ఏమొచ్చింది? విగ్రహారాధన వచ్చింది. దాను ఏ విధంగా మార్చబడింది? ఆ విగ్రహారాధన బట్టి వాళ్ళు ద్రాక్షరసముల మత్తులై, మద్యపాన ఆసక్తులై బలాత్కారం చేయవారిగా మార్చబడ్డారు, బలాత్కారులుగా మార్చబడ్డారు, నీతి న్యాయం తప్పి బ్రతికారు. ఆ మార్గంలో, దేవుని మార్గంలో ఉండవలసినటువంటి వారిని ఏం చేశారంటే, వీళ్ళు ఒకవేళ పాము అంటే కరిస్తే మొత్తం శరీరం అంతా విషం అయిపోయినట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ ప్రభావం ఆ రాజ్యం అంతా ఉండి దేవుని అనుసరించే స్థితిలో లేకుండా పోయింది. ఎంత దారుణం అండి దాను. అందుకనే దాను గురించి దారుణమైన ప్రవచనం ఏంటి, దాను త్రోవలో ఎవరిలో ఉన్నాడు? సర్పముగానే ఉన్నాడు. ఎంత యుక్తిగా, ఎంత తెలివిగా, ఎంత ప్లాన్ చేసి ఈ దానియేలు అతనితో మాట్లాడారు. మీక ఇంటికి వెళ్ళారు, మీక ఇంట్లో భోజనం చేశారు, ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో పడుకున్నారు. ఈ లేవీయుడు అని గుర్తించిన తర్వాత చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ఈ రోజుల్లో కూడా సంఘాలలో దానియేలు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, విగ్రహారాధనకు, లోక సంబంధమైన ఆలోచనలకు పురుగొల్పే వాళ్ళు చాలా తెలివిగా ప్లాన్గా, ఎందుకంటే దాను గుర్రపు మడమను కొట్టినట్టుగా ఒకసారి దానికి ఎదురుకు వెళ్లకుండా వెనక నుండి కాటు వేసే స్వభావం, వెనక నుంచి పడుగొట్టాలని ఆలోచించే స్వభావం. ఈరోజు చాలామంది సంఘం నుంచి త్రోవ తప్పిపోయి సంఘపు త్రోవలో సంఘానికి ఎలా మార్చబడ్డారంటే సర్పంగా మార్చబడ్డారు. జాగ్రత్త, నీ స్థితి అలాంటిదేనా? నువ్వు ఎంతమందిని కాటు వేస్తున్నావు, ఎంతమందిని భయపడుతున్నావు, ఎంతమంది నాశనం చేస్తున్నావు? సంఘపు త్రోవ నుంచి తొలగిపోయిన నువ్వు సంఘానికి ఎలా మార్చబడుతున్నావు అంటే శాపకరంగా మార్చబడు. వీళ్ళు మోషే ఏం చేస్తారంటే ఏబేలు కొండ మీద నిలబెట్టి దాను వంశాన్ని శపించడానికి కృపనిచ్చాడు. ఇదిగో ఈ శాపవచనాలన్నీ మీరు చెప్పండి అని కృపనిస్తే ఇప్పుడే వీళ్ళు శపించబడ్డ స్థితిలోకి వెళ్ళిపోయారు. త్రోవ తప్పిన వాళ్ళు ఎలా మార్చబడుతున్నారో చూడండి. ఈరోజు సంఘ సహవాసంలోంచి తప్పిపోయిన నీవు సంఘానికి ఎలా ఉన్నావు? సంఘములో ఉన్న వారిని కాటేసే స్థితిలో ఉన్నావా? వెనక నుంచి తెలియకుండా రకరకాలుగా మాట్లాడే స్థితిలో ఉన్నావా? బురదల స్థితిలో ఉన్నావా? ఈ దానిల మనస్తత్వం అంతా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. అందుకనే పాము వివేకం కలిది, ఎలాంటిది? కుయుక్తి. అందుకనే సర్పం కుయుక్తి చేత హవ్వను మోసగించినట్టుగా మోసగించే తత్వం దానియేలుదే. ఈరోజు సంఘంలో ఉన్నారా అలాంటి వాళ్ళు? జాగ్రత్త, నువ్వు శాపగ్రస్తంగా మార్చబడతావు. ఇంకొకటి ఏంటంటే, ఎందుకని శాపగ్రస్తంగా మార్చబడతావు అని అంటున్నానంటే, వీళ్ళు స్వాస్థ్యం పొందలేదు కదా. ప్రకటన గ్రంథంలో దేవుడు ఏర్పరిచిన గుంపులో కూడా దాని గోత్రం లేదండి. ఎవరైతే మోసం చేత, కుయుక్తి చేత దేవుని మార్గంలో నడిచే వారికి ఆటంకకరంగా మార్చబడతారో, దేవుని చిత్తంలో బ్రతకకుండా, స్వాధీనపరచుకోకుండా అడ్డుబండగా ఉంటారో, త్రోవల కట్లపాముగా ఉంటారో, దేవుడు పరలోక రాజ్యంలో కూడా వాళ్ళకి స్థానం ఉండదు. నువ్వు త్రోవలో ఉన్నావు కానీ కట్లపాముగా ఉన్నావేమో, త్రోవలో ఉన్నావు నువ్వు సర్పంగా ఉన్నావేమో, అనేకులకు ఇబ్బందికరంగా ఉన్నావేమో. నువ్వు పరిశీలించుకుంటే మంచిది కదా. దానియేలు స్థితి చూడండి. వాళ్ళు ఆ రోజు స్వాస్థ్యం పొందలేదు, ఒక్క పట్టణాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అయితే పరలోకంలో కూడా వారికి స్వాస్థ్యం లేనట్టుగా మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4 నుంచి 13 వచనాలు మనం చదివితే, అక్కడ నేను చదువుతానమ్మా. అక్కడ యూదా గోత్రం ఉంది, రూబేను గోత్రం ఉంది, గాదు గోత్రం ఉంది, ఆషేరు గోత్రం ఉంది, నఫ్తాలి గోత్రం ఉంది, మనష్య గోత్రం ఉంది, షిమ్మోను గోత్రం ఉంది, లేవి గోత్రం ఉంది, ఇస్సాకారు గోత్రం ఉంది, జబూలూను గోత్రం ఉంది, యోసేపు గోత్రం ఉంది, బిన్యామీను గోత్రం. మొత్తం 12 గోత్రాలు ఉన్నాయి. కానీ దాను ఆ గోత్రముల నుంచి, అంటే ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రించబడిన లెక్కల నుంచి వాళ్ళు తప్పించబడ్డారు. ఎంత దారుణం! ఇశ్రాయేలు ఈ పునాదులకు ఈ 12 గోత్రకర్తల పేర్లు ఉంటాయి కదా, దాను గోత్రం లేదు. కారణం ఏంటి? దాను సంఘ సహవాసానికి ఎలా మార్చబడింది? సర్పముగా.
కట్ల పాముగా మార్చబడింది. నేను అంటాను, ఈరోజు సంఘ సహవాసంలో నీ స్థాయి ఏంటి? సంఘము ఎదుగుతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? సంఘానికి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? నీ ద్వారా సంఘానికి వచ్చే వారికి ఉపయోగం ఉందా, లేక నువ్వే ఆటంకకరంగా మార్చబడి, నువ్వు శాపకరంగా మార్చబడి, నీ స్వాస్థ్యం పొందుకునే వారికి ఆటంకకరంగా అడ్డుబండిగా మార్చబడ్డావేమో. దేవుడు ఏర్పరిచిన సంఘమని ప్రతిష్ఠిత మార్గంలో ఉన్నవారిని కాటు వేసే వారికి ఉన్నావేమో. జాగ్రత్త, రేపు దేవుని సన్నిధిలో కూడా నీకు స్వాస్థ్యం లేదు, నీ పేరు లేదు. ఒకప్పుడు మన వంశావళి లేని వారిగా ఉన్నాం. అదేగా అని అంటాడు, మన పరజనులము దేవుడు లేని వారిగా, వంశావళి లేని వారిగా దేవుడు మనం ఉంటే, దేవుడు తన కృప చేత ఏర్పరచబడిన వంశంగా మనం తీర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏర్పరచబడిన వంశంలో దాను కూడా ఉండి తర్వాత తన స్థితిని బట్టి ఏ విధంగా ఏర్పరచబడింది దాని వంశం? న్యాయం తీర్చే స్థితిలో ఏర్పరచబడింది. దేవుని సన్నిధిలో, దేవుని మందిర పనిలో పనిచేసే సహాయకులుగా ఏర్పరచబడింది. సింహం పిల్లలుగా దూకి పోరాడే స్థితిలో ఏర్పరచబడింది. కానీ తర్వాత ఎలా మార్చబడిందంటే కట్లపాముగా మార్చబడింది. తర్వాత ఎట్లా మార్చబడింది? సర్పంగా మార్చబడింది. సర్పాలు సంఘాల్లో ఉన్నాయి. అందుకనే పరమగీతంలో అంటాడు, బండ మీద సర్పము జాడ కనుగొనలేరు. సంఘంలో ఎవరు సర్పాలో, ఎవరు కుయుక్తిలో చాలా జాగ్రత్తగా మీతో మాట్లాడుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుయుక్తితో, దురుద్దేశంతో మాట్లాడుతున్న వారిని మీరు గమనించాలి. సంఘము మీద, సంఘములో సర్పము జాడ గమనించలేరు. గమనించండి, దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించుకుంటే ఈ రోజుల్లో ఆ మందిరంలో చేర్చబడి సర్పాలుగా, సాతానులుగా మాట్లాడు, త్రోవను విడిచి ఏమయ్యారు? సాతానును వెంబడించువారైరి. ఈరోజు సంఘ సహవాసాన్ని విడిచి సంఘానికి సర్పంగా ఉన్నావేమో పరిశీలించుకుంటే ఎంత మంచిది. అలా ఉంటే నీ బ్రతుకులో ఏముండదు అంటే దేవుని సన్నిధిలో స్వాస్థ్యం ఉండదు. ఏర్పరిచిన గుంపులో నువ్వు పేరు ఉండదు. కాబట్టి దానియేలు విగ్రహారాధన అంటే లోక సంబంధమైన పద్ధతిని బట్టి బ్రతకడానికి ఇష్టపడ్డారు. లేవీలు దేవుడి యాజకత్వం ఒక వాక్యానుసారమైన క్రమంలో ఉండకుండా లోకానుసారమైన పద్ధతులు బ్రతకడానికి ఇష్టపడి ఏర్పరచబడిన సేవకులను కాకుండా వాళ్ళకి నచ్చిన సేవకులు ఏర్పరచుకొని బ్రతుకుతున్న స్థితిని బట్టి వారు శపించబడినట్టుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజు ఏర్పరచబడిన వంశంలో ఉన్న నీవు ఈరోజు నీ స్థాయి, నీ స్థితి అంటే క్రీస్తు అనే సంఘ మార్గంలో నువ్వు ఎలా ఉన్నావు? దానులాగా సర్పంగా ఉన్నావా? దానులాగా కట్లపాములాగా ఉన్నావా? జాగ్రత్త, దేవుడు ఉపేక్షించడు, తీసిపడేస్తాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను మర్చిపోకుండా ఈరోజు ఆ మార్గంలో ఆ సరళం చేసుకొని సంఘానికి ఉపయోగకరే వ్యక్తిగా మనం మార్చబడాలి. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. తలలు వంచిన మనం పరిశీలించుకోవాలి. ప్రతి ఒక్కరు దాని ద్వారా విగ్రహారాధన, నీ ద్వారా సంఘానికి ఏ అలవాట్లు వస్తున్నాయి? నీ ద్వారా సంఘ ప్రజలు ఏం నేర్చుకుంటున్నారు? లోక సంబంధమైన పద్ధతుల, లోక సంబంధమైన ఆచారాల? ఎవరికి నువ్వు మాదిరివే? అన్నిలు చేసినట్లు నువ్వు చేయొచ్చా? నువ్వే కదా సర్పం. దేవుని ఎరిగి, దేవుని కుటుంబంలో ఉండి, దేవుని చిత్తాన్ని జరిగించే స్థితిలో, ఒక స్థితిలో ఏర్పరచబడిన నీవు అన్నిల ఆచారాలు, అలవాట్లను బట్టి నువ్వు బ్రతుకుతే నేను అనుసరిస్తున్న వాళ్ళు ఎలా ఉండాలి? మార్గము తప్పి సాతానును వెంబడించుతున్న వారులారా, మార్గం ఎక్కడ తప్పిపోయామో పరిశీలించుకో. ఏ క్రమంలో తప్పిపోయావో, ఏ పద్ధతిలో తప్పిపోయావో, ఏ బోధలు తప్పిపోయావేమో. నువ్వు దేవుని అనుసరించే పద్ధతిలో ఉండాలి, అంతే, లోకాన్ని కాదు. దానియేలు తమకిష్టమైన వాణ్ణి, ప్రతిష్ఠించబడిన యాజకుడిని కాకుండా విగ్రహాలకు పూజ చేసే ఒక వ్యక్తిని పాస్టర్గా ఉంచుకున్నారు. విగ్రహాలను పూజించారు. విగ్రహాలను అనే విగ్రహం అంటే లోకాన్ని, లోకపు ఆశలు, లోక కోరికలు తమ బ్రతుకులో ఉంచుకొని బ్రతికిన దాన్ని బట్టి దేవుడు కొట్టివేశాడు ఆ గోత్రాన్ని. దేవుడు ఏర్పరచబడిన స్థితిలో దాటి వచ్చిన వారే, మేఘం కింద ఉన్నవారే, సముద్రం చీల్చబడినప్పుడు సముద్రం గుండా నడిచిన వారే, ఆరిన నేల నడిచిన వారే. కానీ వాళ్ళ తుదకు వాళ్ళ స్థితి సర్పముగా, సాతాను అనుచరులుగా
దొంగమెట్టలుగా, సంఘానికి ఆటంకకరంగా, దేవుని నామానికి అవమానకరంగా మార్చబడుతున్నారు. ప్రియ దేవుని సంఘమా, నీ సంఘానికి నువ్వు అవమానకరంగా ఉంటే దేవుడు ఎంత బాధపడతాడు? నిన్ను బట్టి నీ సంఘాన్ని ప్రశ్నిస్తున్నారేమో గుర్తు చేసుకో. నిన్ను బట్టి నీ సంఘాన్ని అవమానిస్తున్నారేమో సంఘపు వెలుపలి వాళ్ళు. చెప్పేది ఒకటి చేసేది అన్నట్టుగా నీ గురించి ఉందా? అయితే నువ్వే ఆ కట్లపాము, అయితే నువ్వే సర్పమును. వివేకము కలిగిన దానిగా కుయుక్తితో మంచిగా ఉన్నట్టుగానే ఉంటూ చేయవలసిన చెడంతా చేసే కుయుక్తి కలిగిన ఆలోచన సర్పంది. అలా ఉంటున్నావా? దానిలో ఆ రోజు అదే చేశారు. చేరదీసిన వారికే, ఆదరించిన వారికే వెన్నుపోటు పడిచారు దానిలు. వాళ్ళ విగ్రహాలను తీసుకెళ్ళి విగ్రహారాధన చేశారు. ఎంత దారుణం! ఈరోజు నువ్వు కుయుక్తితో బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. నీతిగా బ్రతకాలి, నీతిని మాత్రం అనుసరించాలి, పరిశుద్ధతలో నువ్వు బ్రతకాలి. ఈరోజు అయ్యా, నీ రక్తము ద్వారా ప్రతిష్ఠించిన మార్గంలో నేను పరిశుద్ధుడిగానే బ్రతుకుతానయ్యా. కుయుక్తులతో, దుర్మార్గంతో, పాపేచ్ఛలతో నేను బ్రతకనయ్యా. ఆ మార్గం నుంచి నన్ను మార్చిన దేవుడు అయ్యా, నీ కోసం నేను బ్రతుకుతాను, నీ మార్గంలో నేను నిలబడతాను. నా గుండె నా సంఘానికి అవమానం రానివ్వను. నిన్ను మహిమపరిచే విధంగా నా క్రియలు ఉంటాయి, నిన్ను గణపరిచే విధంగా నా ప్రవర్తన ఉంటుందని ఒక సమర్పణ చేసుకునే సంఘంలో ఎదుగుతే ఎంత బాగుంది. నీ ఉపదేశాన్ని బట్టి నా స్థితిగతులు నేను మార్చుకుంటానయ్యా. నా ద్వారా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నీకు అవమానం రానివ్వను ప్రభు అని ఒక సమర్పణ చేసుకుంటే ఎంత మంచిది. సంఘం అనే మార్గంలో చేర్చబడిన నీవు త్రోవ తప్పి ఎవరిని అనుసరిస్తున్నావు? ఏ పద్ధతిని అనుసరిస్తున్నావు? ఆ రోజు దానియులు కూడా త్రోవ తప్పారు. దైవదాసుని మాట వినలేదు, స్వాస్థ్యం స్వాధీనపరచుకోకపోగా విగ్రహారాధన పెంచి పోషించారు. దేవుళ్ళు కాని వాళ్ళకు దేవుళ్ళుగా కొలిశారు. ఈరోజు వాటిని బట్టి నువ్వు బ్రతుకుతున్నావా? దారుణమైన శాపం దాని వెనక ఉంది. నీ కుటుంబం, నీ గోత్రం కొట్టివేయబడుతుంది. దేనికి కూడా పనికిరాని స్థితిలో ఒకరోజు నీ కుటుంబం ఉంటుంది. అంతటి శాపం నీ గుండా రాకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నా సంఘానికి నేను సర్పంగా ఉండకూడదు, నా సంఘంలో కట్లపాముగా ఉండకూడదు, కుయుక్తితో అనేకులు బాధించేవారిగా నేను ఉండకూడదు. నీతిగా నిజాయితీగా ఉండాలి, ప్రేమను పంచేవారిగా ఉండాలి, సహోదరుల ఐక్యతలో నేను మెలగాలి. నా కుటుంబానికి, నా సంఘానికి నా ద్వారా నీకు మహిమ రావాలయ్యా అనే ఒక సమర్పణ కలిగి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, నీ మహాకృపా కనికిని బట్టే నీకు వేలాది వందనాలు. అవునయ్యా, నీ మార్గంలోకి వచ్చిన మేము ఆ మార్గంలో కష్టమైన, నష్టమైన, బాధైన, ఇరుకైన ఆ సహవాసంలో నీతో నడవాలి, నిన్ను కలిగి బ్రతకాలి. అలా కాకుండా చాలామంది త్రోవ తప్పి సాతానును వెంబడించువారైరు. సాతానును ఆ గడ్డ సర్పం, ఆది నుండి వాడు అనేకులు మోసపరిచేవాడు, కుయుక్తితో అవ్వను మోసపరిచిందని రాయబడినట్టుగా ఈరోజు చాలామంది పరిశుద్ధత అనే మార్గం తప్పి, నీతి అనే మార్గం తప్పి, సత్యాన్ని అనుసరించకుండా త్రోవ తప్పి ఈ లోకంలో బాలాకు బహుమానాల కోసం బిలాము పరిగెత్తినట్లుగా ఆతురముగా తప్పు త్రోవలు పరిగెత్తుతున్నారయ్యా. దానియులు వారికి ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టుకున్నారు. ప్రజలకు న్యాయం తీర్చే స్థితి, పరిశుద్ధ మందిరంలో పరిచర్య చేసే స్థితి. అంత మాత్రం కాకుండా పోరాడి ప్రజలను రక్షించే ఉన్నతమైన స్థితిలో మీరు ఆశీర్వదిస్తే వారు విగ్రహారాధనను చేసి అనేకులను బాధించేవారిగా మార్చబడ్డారు. అలాంటి దారుణమైన స్థితి మాకొద్దు నాయన. మేము మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. విగ్రహాలను వదిలిపెట్టి నీ సన్నిధిలో నడిచిన అబ్రహాములాగా ఉండాలి ప్రభువా. లోకాన్ని, లోక ఆశయాలను త్యజించి వదిలిపెట్టి నిన్ను అనుసరించేవారిగా, నీతో బ్రతికేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి. అలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచండి అని ఎవరైతే హృదయపూర్వకంగా ఈ మార్గంలో దేమా లోకమును స్నేహించి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతూ తప్పు త్రోవలో నడుస్తూ మార్గంలో ఉన్నామనే భ్రమలో గుడ్డివారిగా మార్చబడిన అనేకులను మీరు మార్చండి.
సంఘం నీ మహిమ కోసం నిలబెట్టబడింది. సంఘానికి మా ప్రవర్తన ద్వారానే ఘనత వస్తుంది. సంఘానికి మా ప్రవర్తన ద్వారానే అనేకులకు తెలుస్తుంది. సంఘంలో ఉన్న ప్రజలమైన మేము, విశ్వాసులైన మేము, మా ప్రవర్తన ఇక్కడే కాదు, ఉద్యోగం చేస్తున్న చోట, పని చేస్తున్న చోట, కుటుంబంలో, సమాజంలో ఎక్కడైనా సరే ఒకేలాగా పరిశుద్ధంగా నీతిగా ఉంచుకొని నీకు ఘనపరిచే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దండి నాయన, నీకు స్తోత్రం. దానిలాగా మేము మార్చబడకుండా అయ్యా ఆ త్రోవలో అనేకులు నడిపించేవారిగా ప్రభు అకుల ప్రిస్కిల్లా ఏ విధంగా ప్రభు అపోల్లోను నీ మార్గంలోకి సంపూర్ణంగా నడిపించిందో అలా నడిపించేవారిగా ప్రతి కుటుంబాన్ని మార్చండి నాయన. ఆ త్రోవలో నడిచేవారికి మాదిరికరంగా మేము ఉండినట్టుగా తీర్చండి తండ్రి, నీకు స్తోత్రం. నిలబడిన ప్రతి కుటుంబాన్ని ఆ త్రోవలో నిలబడి నీ వెలుగు చూస్తూ నీ వెనక ఆ గుడ్డివాడు చూపు పొంది నీ వెనక పరిగెత్తినట్టుగా నీ వెంట నడిచినట్టుగా మేము కూడా నీ వెంట చూపు పొంది నేను చూస్తూ నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి సంఘంలో ప్రతి కుటుంబాన్ని, మా సంఘానికి ఎలా ఉన్నాం, సంఘ సహవాసానికి ఎలా ఉన్నాం, కుయుక్తితో కీడు చేసేవారిగా ఉన్నామా, ఏమి తెలియని వారిగా ఉంటున్నామా, పైకి ఒకటి లోపల ఒకటి వేషధారణతో ఉన్నామా. దానియులు త్రోవల సర్పముగా కట్లపాముగా మార్చబడ్డారు. అలా మార్చబడకుండా నా సంఘానికి, నా కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేయమని కోరుకుంటూ ఈ మధ్యాహ్న హాలు దీవెనతో నింపి బలపరిచి నీ నామమునికే మహిమ గంత ప్రభావం కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆ విధంగా తలలో వంచండి. తలలో వంచిన అవును, ఒకప్పుడు వాగ్దానం లేని వారం,